ఇక్కడ ఇంతమంది యువత ఉన్నారు. యువతకు సంబంధించి ఒకటే అడుగుతున్నాం. మీకు 25 సంవత్సరాల భవిష్యత్తు కావాలా, ఒక 5,000 జీతం కావాలా? మీరు ఆలోచించుకోండి. మత్స్యకార యువతనే తీసుకుందాం. మీకు జట్టీలు కావాలా, లేదంటే 5,000 డబ్బులు నెలకు 2 నెలలకోసారి పడేస్తే సరిపోతుంది? మీరు ఆలోచించండి. జట్టీలు పెడితే మీ సంపద మీరు సంపాదించుకోవచ్చు. జట్టీల మీద నిర్మాణం జరగదు. జట్టీలు బీచ్ల మీద జట్టీల నిర్మాణం జరగదు. ఎందుకంటే మీరు ఎప్పుడు దేహి అంటా ఉండాలి ప్రభుత్వాలని. నేను చెప్తున్నా, మీరు ఎవరిని దేహి అనే పరిస్థితుల్లో నేను పెట్టను. మీరు 10 మందికి ఇచ్చే స్థానంలోనే పెడతాను నేను మిమ్మల్ని. ఇక్కడ నేను హుద్హు తుఫాన్ అప్పుడు శ్రీకాకుళం వెళ్తే రణస్థలం దగ్గర ఒక యువకుడు చెప్పిన మాట, మీలాగా ఒక యువకుడు కడుపు మండి ఒకటే మాట అన్నాడు. తుఫాన్ వచ్చినంత నలిగిపోతా ఉంటే వాళ్ళు అన్నారు, ఒకసారి 10 కేజీలు బియ్యం ఇచ్చి చేతులు దులుపుకుంటా ఉంటే ఒకటే అన్నాడు, అన్న మాకు కావాల్సింది 10 కేజీలు బియ్యం కాదన్నా, ఒక 25 సంవత్సరాల భవిష్యత్తు ఇవ్వన్నాను. సగటు యువకుడి తాలూకు మనోవేదన 2047 ఎంతో దూరంలో లేదు. మీరు ఈసారి వేసే ఓటు జగన్ మాయ మాటలకి మోసపోయి వేయకండి. నన్ను దశాబ్దం చూశారు. దశాబ్దం ఓడిపోతే ఇంట్లో కూర్చుంటారు. నాలాంటి వాడు ఓడిపోతే పార్టీ మార్చేస్తాడు. దశాబ్దం ఎవరు లేరు నాకు. మీరు తప్ప, మీరిచ్చే బలం తప్ప, మీరిచ్చే మనోబలం తప్ప ఎవరు లేరు నా దగ్గర. దాన్ని నమ్ముకునే దశాబ్దం పార్టీ నడిపాను. షర్మిల గారు, జగన్ గారి చెల్లెలు, ఆవిడ కూడా కాంగ్రెస్ లో విలీనం చేసేశారు పార్టీ. జనసేన ఒక్కటే ఆటుపోట్లు తింటూ మనకి ఉప్పాడ సముద్రం కోతకు గురైన నిలబెట్టుకునే ఉన్నాం జనసేన పార్టీని. అంటే ఎందుకు ఇంత నిలబడ్డామంటే, నేను నిలబడటానికి మీ వెన్నంటే నడవడానికి నేను నిలబడే ఉన్నాను ఇక్కడ. ఇప్పుడు రఘురామ్ రాజన్ గారు ఆర్బీఐ గవర్నర్, ఫార్మర్ ఆర్బీఐ గవర్నర్, ఆయన ఒకటే మాట అన్నారు, 2047 విజన్ కి యువతకు ఉపాధి అవకాశాలు కావాలంటే మీకు స్కిల్ డెవలప్మెంట్ కావాలి. మనకి పిఠాపురంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్, మీకు 20 సెక్టార్స్ లో మీకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ తెచ్చే బాధ్యత, మిమ్మల్ని ఉపాధికి అర్హతలు తెచ్చే బాధ్యత నేను ప్రత్యేకించి తీసుకుంటాను. నేను ఎందుకు మాట చెప్తున్నానంటే, నాకు మీకు ఏం తేడా లేదు. ఎందుకు చెప్తున్నాను, ముఖ్యంగా యువతకు చెప్తున్నాను. పవన్ కళ్యాణ్కి మీకు ఏం తేడా లేదు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, నేను ఒక ప్రభుత్వ ఉద్యోగి కొడుకుని, జగన్ గారిలాగా ఒక ముఖ్యమంత్రి కొడుకుని కాదు, వాళ్ళ తాతగారిలాగా గనుల యజమాని కాదు, మామూలు సగటు ఉద్యోగి కుటుంబం నుంచి వచ్చిన వాడిని. నేను నిలబడ్డాను. ఇన్ని దెబ్బలు తిన్నా నా కష్టాలు తెలుసు. మా అన్నయ్య గారిని ఒకటే అడిగా, ఆయన కూర్చొని ఏం పని చేయాలంటుంటే నాకు 5,000 రూపాయలు సంపాదించే పని చెప్పన్నా, అదానికి ఏం వద్దు నాకు. ఆయన అటు ఇటు తిట్టి నాకు నేర్పించింది ఒక యాక్టింగ్ ట్రైనింగ్ పంపించారు నన్ను, అంతే. ఆ యాక్టింగ్ ట్రైనింగ్ ఒక స్కిల్ డెవలప్మెంట్. అది ఎలా నటించాలి, ఏం చేయాలని ఒక స్కిల్ డెవలప్మెంట్ నాకు ఇస్తే, అది ఈ రోజున మిమ్మల్ని గుండెల్లో పెట్టుకునే వ్యక్తిగా పవన్ కళ్యాణ్గా మీ గుండెల్లో పెట్టుకోండి అని ఎందుకు చెప్తున్నానంటే, ఒక స్కిల్ డెవలప్మెంట్ కానీ మీకు ఉంటే, చేపల్ని తెచ్చివ్వడం కాదు, పట్టించే విద్య నేర్పించాలి. అందుకని నేను ఇంతమంది యువతకి నేను మాటిస్తున్నాను. పిఠాపురం నుంచి ఆంధ్ర యువతకు కానీ, తెలుగు యువతకు కానీ, ముఖ్యంగా పిఠాపురం యువతకి, అన్ని కులాల్లో ఉన్న యువతకి, మీరు ఓట్లు వేసేటప్పుడు మన కులమా కాదా అని చూడకండి. వర్మ గారు చెప్తా ఉన్నారు, వాళ్ళ నాయకులకు ఒకటే చెప్పారంట, పవన్ కళ్యాణ్లో అన్ని కులాల మనిషి, ఒక కులం మనిషి కాదండి. జగన్ గారు అందరూ ఒకటి చెప్తా ఉన్నారు, ఇప్పుడు వచ్చే ఎన్నికలంట పేదలకి పెత్తందారులకి జరుగుతున్న యుద్ధం అంటారు. జగన్ గారి పేదలు, వాళ్ళు ఒక్కొక్క ఎమ్మెల్యే అభ్యర్థిని చూపిస్తాను, ఒక్కరికి 200-400 కోట్లు ఆస్తుంది. పాపం ఈ అభ్యర్థి అంతంత మాత్రమే, ఈ అభ్యర్థికి ఆస్తి అంతంత మాత్రమే. అంతంత అంటే ఎంతో మనకు అర్థం కావట్లేదు. ఆయన అంతంత ఎంతో మనకు తెలియట్లా. పాపం వాళ్ళ సాక్షి పేపర్ కూడా